తెలియదు ఏమీ లేదు. మన దేశంలో క్యాన్సర్ అతిపెద్ద సమస్య. ప్రతి సంవత్సరం 7 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి మన దేశంలో. అన్ని క్యాన్సర్ 3 లక్షల మంది క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. ఏ సమయంలో చూసినా మన దేశంలో 10 నుండి 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి దానిని ధైర్యంగా ఎదుర్కొని మనలో ఉన్నవారు 10 నుండి 20 లక్షల మంది ఉన్నారు మన దేశంలో. మన దేశంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరిగి తొలి దశలో క్యాన్సర్ని గుర్తించడం వల్ల క్యాన్సర్ బారిన పడి క్యాన్సర్తో జీవిస్తున్న వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. పాశ్చాత్య దేశాల్లో చాలా పెరిగింది, మన దేశంలో కూడా కొద్దిగా ఇప్పుడు మొదలవుతుంది పెరగటం. క్యాన్సర్ బారిన పడి వారు పడే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ సర్వైవర్స్ డే అనే కాన్సెప్ట్ అమెరికాలో 1988లో మొదలైంది. ప్రతి జూన్లో క్యాన్సర్ బారిన పడిన వారు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, వారి కేర్ గివర్స్, వారి డాక్టర్స్ అందరూ చేరి ఒక దినం క్యాన్సర్ని మనం జయించవచ్చు, క్యాన్సర్ బారిన పడిన వారి తోడు మేము ఉన్నాం, మీకు తోడుగా ఉన్నాం, క్యాన్సర్ డస్ నాట్ మీన్ ఎండ్ ఆఫ్ లైఫ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్ అని ధైర్యం చెప్పడానికే ఈ క్యాన్సర్ సర్వైవర్స్ డే అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఈ క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్యాన్సర్ని కనుక లేట్ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేస్తే మనం చాలా తక్కువ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. కానీ క్యాన్సర్ని చాలా తొలి దశలో కనుక డిటెక్ట్ చేసినట్టయితే తప్పకుండా క్యాన్సర్ని జయించవచ్చు, క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. సో ఈ దినం సందర్భంగా నేను ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చి డాక్టర్ భాస్కర్ రావు గారు ప్రోత్సాహంతో కిమ్స్ హాస్పిటల్లో ఒక డెడికేటెడ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజ్ స్టార్ట్ చేయటం, ఈ డిసీజ్ సెంటర్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా గత 4.5 సంవత్సరాల నుంచి ఏ సమయంలో అయినా ఏ డిసీజ్ పర్టికులర్లీ బ్రెస్ట్ డిసీజెస్ సంబంధించి ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే the hospital has been outstanding support I have received. So I'm very grateful to the management of the hospital, and with these few words I pass it on. And finally I'd like to say cancer affects the mind and body. కేవలం శరీరాన్ని ట్రీట్ చేస్తే సరిపోదు, మానసికంగా కూడా చాలా ధైర్యాన్ని ఇవ్వాలి. దానికి బేసిక్లీ డాక్టర్స్ చాలా కృషి చేయాలని ఈ క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా కూడా నేను తెలియవస్తున్నాను.